వచ్చేసరికి ఈ ప్రచారం. ఈ ప్రచారంలో నన్ను పాలి భాగస్తుని చేసింది అంటే ఈ యొక్క ఆర్‌సీఎం అనేటటువంటి బిజినెస్ ఇట్లా ఉంది. తిరిగి మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఇట్లా జరుగుతుంది అని దీనికి నన్ను ఆహ్వానించింది, దీన్ని చెప్పింది నా అప్‌లైన్, మా మోటివేటర్ అనొచ్చు, నా నన్ను మానిటర్ చేస్తూ ముందుకు చేస్తున్న వ్యక్తి అనొచ్చు. చంద్రకాంత్ సార్, ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదే సమయంలో ప్రభాకర్ సార్, కేదార్నాథ్ సార్, మల్లికార్జున్ పాటిల్ సార్, ఆ తర్వాత ఆనంద్ ముస్తారి సార్, వైద్యనాథ్ సార్, ముస్తారి సార్, రాజ్ కుమార్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అభియాన్లో నేను పాలు పొందడం జరుగుతుంది. ఈ అభియాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకుంటూ గత 3-4 నెలలుగా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో నాకు భాగస్వామ్యం ఇచ్చిన మా అప్లైన్ అందరికీ, నన్ను వెన్నుతడుతూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే సమయంలో ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ మార్కెటింగ్ ప్లాన్ చెప్పడానికి. ప్రభాకర్ సార్ హోస్ట్గా ఉంటూ, ఆ తర్వాత మీరు చెప్పాలని చాలా రోజుల నుంచి అంటుండ్రు. ఈ జూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఈ జూమ్లోకి రాలేకపోయాను. అంటే బయట ఉండడానికి కారణాన్ని బట్టి, ఈ ఫీల్డ్లో బయటకి బాగా తిరగడము, లేట్ నైట్ ఇంటికి రావడం ఇట్లా అవుతుంది. కానీ స్ట్రాంగ్గా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సార్. నేను ముందుకు వెళ్ళక ముందు నేను చాలా డిసైడ్ అయిపోయినా ఏంటంటే, ఎంత నన్ను ఉండని ఏమని ఉండని, ఎంత బిజినెస్ అన్నదాన్ని ప్రతిరోజు జూమ్లో ఉండాలన్నది నేను డిసైడ్ అయిపోయినా. అంటే నేర్చుకోవడానికి, నేర్పించడానికి కాదు, నేర్చుకోవడానికి. అదే సమయంలో ఎందుకంటే ఈ సార్ ఒక మాట అన్నారు మన చంద్రకాంత్ సార్. సార్ చదువుకున్నలాగా చేద్దాం, స్మార్ట్ వర్క్ చేద్దాం అని అన్నారు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేద్దాం అని అన్నారు. అది చాలా బాగా నచ్చింది ఆ మాట. అందుకని ఇప్పుడు దాదాపు అంతా ఒక 30 మెంబర్స్ అయినట్టున్నారు కదా సార్? 30 మెంబర్స్, 30 మంది వచ్చినట్టున్నారు. సూపర్ ఫైన్. సంతోషం సార్. అయితే ఈ యొక్క అభియాన్లో మనం ముందుకు వెళ్ళాలనంటే, ఎడ్యుకేట్ కావాలనంటే, నేర్చుకోవాలనంటే అనేక సార్లు మన అప్లైన్ చెప్తా ఉంటుంది, ఇది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది. ఎంతకాలం నేర్చుకుంటాము అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేర్చుకుంటే ₹1,00,000, నేర్చుకుంటుంటే వాళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు ఏమంటారనంటే, మేము నేర్చుకుంటున్నాము 1 lakh సంపాదిస్తున్నాం పర్ మంత్. మేము నేర్చుకుంటున్నాము. మధుసూది అనే ఒక పిహెచ్డి స్కాలర్, పిహెచ్డిలో ఉంటూ తను ఏమంటున్నానంటే, నేర్చుకుంటూ నేను ముందుకు వెళ్తున్నా. నేను పిహెచ్డిలో ఉండి నాకు గవర్నమెంట్ 50,000 ఇస్తుంది. కానీ నేను ఈ ఆర్‌సీఎం అభియాన్లో నేను పాలు పొందడం వల్ల, నేర్చుకోవడం వల్ల నాకు నెలకు ఒక 2 లక్షలు నేను ఈ ఆర్‌సీఎం ద్వారా తీసుకోవడం జరుగుతుంది అని చెప్తుంది. అంటే నేర్చుకుంటేనే స్టైఫండ్ మాదిరిగా తీసుకుంటున్నట్లుగా వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి సార్. ఎంత మట్టుకైతే మాకు అంత తెలుసు, మేము నేర్చుకోలేము, మేము నేర్చుకున్న దాంట్లో ముందుకెళ్తామనంటే లిమిట్ ఉంటుంది సార్. ఆ లిమిట్‌లో మనం ఆగిపోవాల్సిందే, ముందుకెళ్ళలేము. అంటే స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు దానికి ముందుకెళ్ళాలనంటే ఎడ్యుకేట్ అవుతా ఉండాలా, అప్డేట్ అవుతా ఉండాలా, నాలెడ్జ్ ఉండాలి, తీసుకోవడానికి ఇష్టపడాలి. ఎవరైతే నేర్చుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. నేను ప్లాన్‌లోకి వెళ్తున్నాను సార్. ఇది ఆర్‌సీఎం అనేటటువంటి మార్కెటింగ్ ప్లాన్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి గుడ్ ఆర్‌సీఎం. సార్, ఈ ఆర్‌సీఎం అనేటటువంటి ఒక కంపెనీ, ఇదొక మిషన్ అని చెప్పొచ్చు. మిషన్ అంటే ఈ మిషన్ అన్నదానికి ఏంటంటే, ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని అది సాధించడానికి ఏర్పరచబడిన ఒక గుంపు, ఒక సమూహం. ఆ సమూహంలో పాలి భాగస్థులమై మనం అందరం ఉన్నాం. ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ గురించి తర్వాత సార్ ఇన్వైట్ చేస్తారు. ఆ కొత్త వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు ధన్యవాదాలు, మీకు స్వాగతం సార్. అదే సమయంలో ఏంటి లక్ష్యము, ఆర్‌సీఎం అంటే ఏంటి ముందు మాట్లాడతాను. ఆర్‌సీఎం అనే పదానికి రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని అర్థం సార్.
రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. ఇది రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ కంపెనీ. ఏ నెట్వర్క్ అయినా మనము ఎంచుకోవాలనంటే ముందు మనం ఏం చూడాలి సార్ అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడాలి. కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, అది ఎప్పుడు ఎట్లా ముందుకెళ్ళింది, దాని గ్రోత్ ఏంటి, దాని అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఇవన్నీ మనం అధ్యయనం చేసి సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్, కంపెనీ ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కూడా తెలుసుకోవాలి. అదే టైంలో కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్. ప్రతి నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఏంటనంటే ఒక కమర్షియల్ ప్లాన్ ఉంటుంది. చేసుకునే వాళ్ళకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేంటంటే 2 పార్ట్లు తీసుకుంటాను సార్. కంపెనీ యొక్క ప్రొఫైల్ చెప్తాను, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఇచ్చే క్వాలిటీ చెప్తాను. ఈ కమర్షియల్ ప్లాన్ అనేది, బిజినెస్ ప్లాన్ అనేది నేను అంత ఎదగలేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. దానికి మన అప్లైనర్లు ప్రభాకర్ సార్ అండ్ కేదార్నాథ్ సార్, చంద్రకాంత్ సార్ అందరూ కనుక చెప్పండి సార్. సార్ సార్కి స్లైడ్ ఏమిటి సార్? స్లైడ్ ఉంది కదా మన ఇది సార్, చెప్తారేమో. స్లైడ్ చేయట్లేదా? షేర్ చేసిన సార్, ఆల్రెడీ షేర్ చేసినరా? చేసిన మార్కెటింగ్ ప్లాన్. ఓకే ఓకే వస్తుంది సార్. సరే, షేర్ అయిందా కాలేదు? ఎంత ఇది అవ్వలేదు సార్, ఇది కాలే, రావట్లే. ఓకే, ఇప్పుడు అయింది. ఓకే. ఓకే. అయితే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, వ్యాపారం చేయు సరి అయిన పద్ధతి, సరి అయిన విధానము అని అంటున్నాము. ఇది సరి అయింది అని అంటే మరి బయట ఉన్నదంతా సరి అయింది కాదా? అది మనం ఒక 10 to 15 minutes మనం తీసుకుంటే 10-15 నిమిషాల్లో మనం ఈ రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఏంది అనేది మనం వింటే బయట ఉన్నది మరి సరి అయిందా, ఇది సరి అయిందా అని మనం ఒక అంచనాకు రావచ్చు సార్. ఇదేంటంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఈ యొక్క కంపెనీని 2000 సంవత్సరంలో రాజస్థాన్ భిల్వాడాలో ఇది ప్రారంభించబడింది. దీన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు టిసి చాబ్రా, తిలోక్ చంద్ చాబ్రా. ఆ సార్ స్టార్ట్ చేసిండ్రు. ఈ యొక్క 2000 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఇది 25వ సంవత్సరం. 25 అంటే 25 years సెలబ్రేషన్స్ దీనికి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రొఫైల్లో మనం చూసుకున్నట్లయితే ఒక్క ప్యాంట్ పీస్తో స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ ఈరోజు 450 ప్రోడక్ట్స్, నిత్యావసరాలు దీంట్లో ఉన్నాయి. అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ఉన్నాయి. ఎక్సెప్ట్ షుగరు, మనకు బియ్యం తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ అంటే ఇంటికి సరిపోను ఒక సగటు కుటుంబానికి వాడుకోవాల్సినటువంటి ప్రతి వస్తువు దీంట్లో ఉన్నాయి సార్. అయితే ఏంటనంటే 16,000 షాప్స్, అవుట్లెట్స్ దీనికి ఉన్నాయి. ఆర్సిఎం అవుట్లెట్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ షాప్స్కు సప్లై చేయడానికి ఉన్నటువంటి డిపోస్ ఉన్నాయి దీనికి. ఇవి 200 డిపోస్ ఉన్నాయి. ఈ 200 డిపోస్లో 150 నుంచి 160 డిపోస్ కూడా మనకేంటనంటే స్వంత స్థలాల్లో, కంపెనీకి సంబంధించిన స్వంత స్థలాల్లో స్వంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఉన్నటువంటి డిపోస్ ఉన్నాయి సార్. అయితే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్లో ఇది మనం చూస్తూ ఉన్నాము. అంటే దినదినంగా ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి కంపెనీ. అయితే ఈ ఆర్సిఎం కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ కనుక మనం చూసుకున్నట్లయితే సరే, బయట మార్కెట్లో ఏ మార్కెట్లో అయినా మనకేంటనంటే వస్తువు ఒక కంపెనీలో తయారవుతుంది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారవుతుంది. మొదటిగా మనం చూస్తున్నాం, స్క్రీన్ షేర్ అయింది. దాంట్లో కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలో స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ వినియోగదారుల దగ్గరకు వస్తుందా అంటే ఆ వినియోగదారులు మనం అందరము కస్టమర్స్ని వస్తుందా అంటే రావటం లేదు. మధ్యలో కంపెనీ నుంచి ఏజెంట్ దగ్గరకు వస్తుంది, ఏజెంట్ నుంచి హోల్సేలర్ దగ్గరకు వస్తుంది, హోల్సేలర్ నుంచి రిటైలర్ దగ్గరకు వస్తుంది, రిటైలర్ దగ్గర నుంచి వినియోగదారుడైన మీ దగ్గరికి, మన దగ్గరికి, మా దగ్గరికి వస్తుంది. అంటే దీన్ని ఏమంటున్నామంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటున్నాం, సాంప్రదాయబద్ధమైన వ్యాపారం అంటున్నాం. మన తాతలు కొన్నారు, మన తండ్రులు కొన్నారు, మనం కూడా కొంటున్నాం. ట్రెడిషనల్ మార్కెట్లో, సాంప్రదాయబద్ధమైన వ్యాపారంలో ఈ వస్తువు ఉంది అని తెలపడానికి మళ్ళా ఈ యొక్క
ఛానల్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, పేపర్స్ ద్వారా కావచ్చు, మనం ఏమింటామంటే యాడ్ చూస్తూ ఉన్నాం, అడ్వర్టైజ్మెంట్. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేస్తుండ్రు అని అంటే సెలబ్రిటీస్ చేస్తుండ్రు, క్రీడాకారులు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లు చేస్తుండ్రు. అయితే ఇక్కడ చూసినట్లయితే వస్తువు కంపెనీలో తయారైంది, 80 రూపాయలకు తయారవుతుంది, 20 రూపాయలు ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ యాడ్ అని అంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ ఒక వస్తువు కావడానికి అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యవర్తుల ద్వారా వస్తువు మారి మన దగ్గరికి వచ్చేసరికి ఆ వస్తువు కాస్త 200 అవుతుంది. అంటే 50% వస్తువు యొక్క ధర పెరిగింది. ఇదే సాంప్రదాయబద్ధమైన వ్యాపారం. అయితే ఎందుకనంటే ఈ యొక్క ఏజెంట్, హోల్సేలర్, రిటైలర్ ఉన్నారు కనుక, మధ్యవర్తులు ఉన్నారు కనుక, ఈ మధ్యవర్తుల ద్వారా రావాల్సింది కనుక, అదే టైంలో ఆ వస్తువు సేల్ అవ్వాలా, అమ్మకం జరగాలనంటే దాన్ని యాడ్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా తిరిగి మనకు ఆ వస్తువు తెలిసింది, అడ్వర్టైజ్మెంట్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్, సారీ. సార్ మాట్లాడుతున్నట్టు. సార్ అయితే తిరిగి యాడ్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ప్రతి వినియోగదారుడు కూడా ఏదో ఒక పని చేసి తన యొక్క సంపాదనను ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఖర్చు చేయాల్సిందే, వస్తువులు కొనాల్సిందే, నిత్యావసరాలు కొనాల్సిందే. కొంటున్నప్పుడు ఏమవుతుందనంటే ఈ 50% యొక్క భారాన్ని, ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క భారాన్ని, వస్తువు మారడం యొక్క భారాన్ని మనమే భరించాలి. అట్లయితే కంపెనీ ఏం ఆలోచన చేసింది, టీసీ సార్ గారు ఏం ఆలోచన చేసేదంటే ఈ మధ్యవర్తుల యొక్క ఈ వ్యవస్థను రద్దు చేసి, ఇది తీసేసి, మేము మీకు అందుబాటులో ఈ ఆర్సిఎం వండర్ వరల్డ్ పిక్ సెంటర్ అని, ఆర్సిఎం పికప్ సెంటర్స్ అని పెడతాము మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో. మీరు వచ్చేసి ఇక్కడ తీసుకోవడం వల్ల ఏదైతే 50%, 50% వస్తువు యొక్క ధర పెరిగిందో దాన్ని ఒక 5% మ్యానుఫ్యాక్చరింగ్కి, ట్రాన్స్పోర్టేషన్కి తీసుకొని, కంపెనీ మాత్రం తీసుకొని, మిగతా 45% మిమ్మల్ని, అంటే ఎవరైతే ఈ యొక్క ఆర్సిఎం వస్తువులు వాడుకుంటుందో వాళ్ళని యజమానుల్ని చేస్తూ ఉంటుంది. 45% సార్ ఈ ఆర్సిఎం వస్తువులు వాడుకునేటటువంటి వ్యక్తులు, ఈ ఆర్సిఎం పికప్ సెంటర్స్ ద్వారా, దుకాణాల ద్వారా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఈ 45% పనిచేస్తూ ఉంటుంది కంపెనీ. అయితే ఈ 45% మనము ఓనర్స్ మీ కావాలంటే, యజమానులము కావాలంటే సార్ మళ్ళొకటి ఏంటంటే ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకు 30% వరకు దాంట్లో నుండి షేర్ అవుతుంది సార్, వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి ఏమైనా వారు నిజాలు చెప్తారా అని అంటే ఒక్క 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముందుకెళ్తాను సార్. 2 ఉదాహరణలు. మహేష్ బాబు ఒక యాడ్ ఇస్తాడు, థమ్స్అప్ యాడ్ ఇస్తాడు. కానీ మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడా అంటే తాగడు సార్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో, నేను స్వయంగా చూసినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యాంకర్ అడిగినటువంటి మాట ఏంటంటే, మీరు ఇట్లా ఉండడానికి కారణం ఏంది, మీ డైట్ ఏంది అని అడిగితే, మీరు తీసుకునే ఆహారం ఏంటంటే, డైరీ డైట్ అయితే నేను తీసుకోను, అంటే పాల ఉత్పత్తులు నేను తీసుకోను, నేను వాడను అని ఆయననే స్వయంగా చెప్పిన మాట. అయితే డైరీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు తీసుకోడు. మనం ఏమనుకుంటాం అంటే పాలు మంచి, పాలు కాల్షియం ఉంటుంది అని మనం ఎన్నో ఊహల్లో ఉన్నాం. అయితే ఆయన ఏమంటుండంటే డైరీ ప్రోడక్ట్స్ తినను అంటుండు. డైరీ ప్రోడక్ట్స్, పాల ఉత్పత్తుల యొక్క పదార్థాలే తిననటువంటి ఆయన థమ్స్అప్ యాడ్ ఇస్తాడు. సార్ ఒక్కసారి మిమ్మల్ని వల్కరించాలనుకున్నా ఈ వింటున్న అందరినీ, అవునా కాదా సార్? ఆయన థమ్స్అప్ యాడ్ ఇచ్చిందా లేదా? ఎస్ సార్. ఇచ్చింది కదా. అయితే థమ్స్అప్కి యాడ్ ఇస్తాడు. థమ్స్అప్ తాగడు, మరి ఆయన తాగుతాడంటే తాగడు. కానీ ప్రజలకు మాత్రం ఒక మెసేజ్ ఇస్తాడు, తాగండి అని.
అంటే ఎంత భయంకరమైన పచ్చి అబద్ధం. ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు చెప్పి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అది మనదే సార్. ఈ ఏజెంట్లు, హోల్సేలర్లు, డీలర్లు, రిటైలర్లు ఇస్తారా వాళ్ళకి డబ్బు అంటే అది కాదు. అది మన సొమ్మే, మన డబ్బే, మన కష్టార్జితమే. ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, వ్యవసాయం చేసో మన యొక్క ఆ డబ్బుల్ని ఈ సాంప్రదాయబద్ధమైన వ్యాపారంలో ఖర్చు చేయాల్సిందే. అయితే ఇట్లా సబ్బులకైనా ఇంకా దేనికైనా ఏ ప్రోడక్ట్కైనా వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడతారు. ఏంటంటే ఆయన ఎప్పుడు పొలం దున్నాడు, మళ్ళీ ఆయన మహేంద్ర ట్రాక్టర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అదే సమయంలో ఇంత నేను అందంగా ఉండడానికి కారణం ఏంటంటే లక్స్ సోప్ అని చెప్పేసి వెనకటికి ఐశ్వర్య రాయ్ యాడ్ ఇచ్చింది. అయితే నిజానికి అందంగా ఉన్నదానికి ఆమె అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారా ఆమెను, లేకపోతే సోపు వాడినాక అందంగా అయినాకనే యాడ్కి తీసుకుందా? అంటే ఎంత అబద్ధం సార్. ఆమె అందంగా ఉన్నది కనుక ఆమెను యాడ్కి తీసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్కి తీసుకుంది. ప్రచారకర్తగా ఆమెను ఎన్నుకొని అగ్రిమెంట్ తీసుకొని ఆ లక్స్ కంపెనీ వాళ్ళు ఆమెను వాడేది కాబట్టి ఈ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆర్సిఎం వస్తువులు ఏవైతే ఉన్నాయో ముందు మనం వాడడము, ఆ వాడి దానిని బట్టి మనము దాని ప్రాసెస్ ఉంది సార్, ఇంకా ముందుకు వెళ్తాను నేను. దాన్ని వాడిన దానిని నచ్చితే ఇతరులకు ప్రమోట్ చేయడం, ఇతరులకు పరిచయం చేయడం. అది ఇక్కడ ఏంటంటే పచ్చి నిజాలే మాట్లాడాలి. ఏంటంటే ఒక 2 ప్రోడక్ట్స్ గురించి చెప్తాను సార్ నేను. ఇది మనం చూస్తున్నాము, మనం ఒంటికి రుద్దుకునే ఆ యొక్క సబ్బు, ఈ యొక్క సోపు, బాత్ సోపు, స్నానం సబ్బు, బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న సోప్కు మన సోప్కు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ చెప్పడానికి నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే మన సోప్స్ అన్ని కూడా గ్రేడ్ 1 సోప్స్ ఉంటాయి. అదే టైంలో గ్రేడ్ 1 సోప్ ఉంటుంది సార్. ఒంటిలోని యొక్క దేహంలోని యొక్క టెంపరేచర్ను థర్మామీటర్తో మనం చూస్తాం, మనం కొలుస్తాం. అదే సమయంలో ఒక సోప్ యొక్క క్వాలిటీని దేంతో చూస్తామంటే టీఎఫ్ఎం అని అంటున్నాం, టోటల్ ఫ్యాటీ మీటర్. టోటల్ ఫ్యాటీ మీటర్తో దీన్ని మనము క్వాలిటీని చూస్తాం. వెనుక చూస్తే కొంతమంది గమనించవచ్చు, గమనించకపోవచ్చు. టీఎఫ్ఎం మన ప్రతి సోప్ మీద, మన సోపుల మీద ఉంటుంది, బయట సబ్బుల మీద ఉంటుంది. అయితే 70 అబోవ్ ఉన్నటువంటి సోప్, 70% పైన ఉన్నటువంటి టీఎఫ్ఎం ఏదైతే ఉందో అది మన శరీరానికి, దేహానికి మంచిది అని అర్థం. బిలో 70 ఉంది, అదంతా దేహానికి మంచిది, మన శరీరానికి మంచిది కాదు అని అర్థం. అయితే మన సోప్స్ అన్ని కూడా 70 అబోవ్ ఉంటుంది సార్, 70% అబోవ్ టీఎఫ్ఎం ఉంటుంది, గ్రేడ్ 1 సోప్. అదే సమయంలో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బయట మార్కెట్లో ఉన్నటువంటి సబ్బులు ఏవైతే ఉన్నాయో నాన్ వెజ్ ఆయిల్ మిక్స్డ్ అని ఉంటుంది. అంటే జంతు కలబరాలు, అందులో ముఖ్యంగా కొన్ని పంది కొవ్వు తీసినటువంటి ఆయిల్ మిక్స్ చేయడం జరుగుతుంది, అది మంచిదిగా. అదే సమయంలో మనకి ఇక్కడ ప్యూర్ వెజ్ ఆయిల్స్ మిక్స్ చేసినటువంటి సోప్ అని వెనకకు ఉంటుంది. మరి ప్రతి సోప్ మీద మీరు చూడొచ్చు 70 అబౌవ్ టీఎఫ్ఎం ఉంటుంది, గ్రేడ్ 1 సోప్ ఉంటుంది మనది. అదే టైంలో ప్యూర్ వెజ్ ఆయిల్స్ మిక్స్ చేసినటువంటి సోప్ అని మన సోప్లో ఉంటుంది. అదే టైంలో మనకున్నటువంటి ఈ యొక్క ట్రిపుల్ రిఫైన్డ్ సాల్ట్ ఉంటుంది సార్ మనది, 3 సార్లు శుద్ధి చేయబడినటువంటి అయోడైజ్డ్ సాల్ట్. ఈ సాల్ట్ బీపీని, థైరాయిడ్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది, తీసేస్తుంది ఉన్న వాళ్ళకైతే థైరాయిడ్ని. సో ఇట్లా ఈ యొక్క సాల్ట్ ఉంది. ఈ ట్రిపుల్ రిఫైన్డ్ సాల్ట్ బయట మార్కెట్లతో కంపేర్ చేసినట్లయితే మనకి ఏముంటుందంటే 20 రూపీస్కి మనకు వస్తుంది. టాటా వాళ్ళకి చూస్తే మనకి ఏంటంటే 28 నుంచి 30 రూపాయలకు ఉంటుంది. అయితే అంటే మనం నిజాలు చెప్పి దీన్ని మనం మార్కెట్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఉంది. వాళ్ళు బయట మార్కెట్లో, ట్రెడిషనల్ మార్కెట్లో అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. అయితే విషయం ఏంటంటే సార్, ఇక్కడ మనము ఈ షాప్ మార్చుకొని ఈ వస్తువులు తీసుకోవాలనంటే, షాప్ మార్చుకొని వస్తువులు తీసుకోవాలనంటే మనము ఒక అసోసియేట్ బయ్యర్ ఐడి అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ, అసోసియేట్ బయ్యర్ ఐడి. ఈ అసోసియేట్ బయ్యర్ ఐడి తీసుకోవడం వల్ల ఫస్ట్ ఒక కస్టమర్గా, ఒక ఆర్సిఎం వస్తువుల వినియోగదారుడిగా మనకున్నటువంటి మొదటి బెనిఫిట్, మొదటి ప్రయోజనం ఏంటంటే ఎంఆర్పి మీద మనకు 5 to 20% మనకు కన్సెషన్ వస్తుంది సార్. సారీ, 5 to 20% కన్సెషన్ వస్తుంది.
ఈ అసోసియేట్ బయ్యర్ ఐడి ఎట్లా చేసుకోవాలి మరి అని అంటే, ఏమైనా డబ్బులు కట్టాలన్నా సార్ అంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సార్. మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ నామినీ డీటెయిల్స్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చేసి మనం ఒక ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడి క్రియేట్ చేసుకోవడం అనేది ఫ్రీ ఐడి వస్తుంది మనకు. ఐడి క్రియేట్ చేయడానికి ఏం డబ్బులు చెల్లించనక్కర్లేదు, ఫ్రీ ఐడి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఐడి క్రియేట్ చేసుకున్నాక ఐడి కేవైసీ కావాలా, దాని యాక్టివేషన్ కావాలంటే మొదటి నెల మొదటిసారి ఐడి క్రియేట్ చేయగానే మనం మినిమం ఒక 2,000 రూపాయల, మనకు అందరూ చూస్తున్నారు కదా ఇక్కడ కనబడుతుంది ఫ్రీ ఐడి ఉంది, 2,000 రూపాయలు. ఐడి యాక్టివేషన్ జరగాలనంటే 2,000 రూపాయల యొక్క వస్తువులు మనము ఈ ఆర్సీఎం నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ ఆర్సీఎం వస్తువులు ఐడి యాక్టివేషన్ మొదటిసారి మాత్రమే 2,000 రూపాయలు కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ తీసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి మొదటి బెనిఫిట్ ఏంటంటే, మార్కెట్ రేట్ కంటే మనకు 5 to 20% ఎంఆర్పి మీద కన్సెషన్ ఉంటుంది సార్. 5 to 20% ఎంఆర్పి మీద కన్సెషన్ ఉంటుంది. అదే టైంలో మనకు 2% to 22% మనకు కమిషన్ ఆన్ పీవీ మీద మనకు కమిషన్ ఉంటుంది. అదే టైంలో ఒరిజినల్ బిల్ ఉంటుంది మనకు, నో డూప్లికేసీ, అంటే బిల్లును డూప్లికేట్ చేయడానికి ఉన్నటువంటి లేదు. అదే టైంలో అది ట్యాక్స్ పెయిడ్ బిల్ వస్తుంది మనకు, ట్యాక్స్ పెయిడ్ బిల్లు. ఈ ఒరిజినల్ బిల్లు మన పేరు మీద వస్తుంది సార్. మీరు చూసుంటారు ఆర్సీఎం అంటే అసోసియేట్ బయ్యర్ ఐడి ఉన్న వాళ్ళు, ఆర్సీఎం వస్తువులు వాడుతున్నటువంటి వాళ్ళు, మన పేరు ఉంటుంది, మన పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఆ బిల్లు మీద. సార్ ఈ యొక్క ఆర్సీఎం ఐడి ఉన్నటువంటి వాళ్ళు ఇది మనం తీసుకోవడం వల్ల మన పేరు మీద మనకు బిల్ వస్తుంది. మనకు 3 మనకు మన పేరు మీద బిల్ వస్తుంది. ఒకటి ఇంటి పన్ను, ఒకటి కరెంటు బిల్లు, ఇంకొకటి గ్యాస్ బిల్లు. ఆ తర్వాత భారతదేశంలో ఏదైనా మన పేరు మీద బిల్ వస్తుంది అని అంటే అది ఆర్సీఎంలోనే వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. డూప్లికేట్ కావడానికి అవకాశం లేదు, ట్యాక్స్ పెయిడ్ బిల్ వస్తుంది. అదే టైంలో మనకి ఏముంది సార్ అని అంటే 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది, 30 days క్యాష్ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఏంది 30 days క్యాష్ బ్యాక్ గ్యారంటీ అనేది నేను ముందు చెప్తాను సార్. 2 times ఫ్రీ గూడ్స్ ఇన్ ఏ ఇయర్, అంటే సంవత్సరానికి 2 సార్లు ఉచిత ప్రోడక్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత సెల్ఫ్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే 5 to 20% డిస్కౌంట్ అని చెప్తున్నాము మార్కెట్ రేట్ కంటే. దీనికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పినాను నేను. సాల్ట్ ఉంది మనకు, ఇదే ట్రిపుల్ రిఫైన్డ్ సాల్ట్ బయట మనకు 28 నుండి 28 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఉంది. మన సాల్ట్ ఎంత ఉంది అంటే 20 రూపాయలు ఉంది. ఈ డిఫరెన్సే మీరు చూడొచ్చు. అదే టైంలో ఈ క్వాలిటీ సోప్ ఏదైతే బయట ఉందో నేను చూశాను సార్, నేను అమెజాన్లో సంథింగ్ స్టార్టింగ్ ఆర్సీఎంలోకి వచ్చినప్పుడు చూసిన ఇదే సోపు, మొరింగా సోపు 150 రూపాయలు ఉంది. మీరు ఇప్పటి కూడా చెక్ చేసుకోవచ్చు, 150 రూపాయలు ఉంది. కానీ మనకు వచ్చేసి ఈ ఎంఆర్పి 60 రూపాయలు ఉంటుంది. అసోసియేట్ బయ్యర్ ఐడి ఉన్న వాళ్ళకు 52 రూపాయలకు ఈ సోప్ వస్తుంది. ఇక్కడనే మనకు రుజువైంది 5 నుంచి 20% ఎంఆర్పి మీద కన్సెషన్ ఉంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంటే నేను అనలేను కానీ అంటే దాని గురించి నాలెడ్జ్ ఉందా లేకనా. ఎంఆర్పిది ఏముంది సార్, ఎంతనైనా వేయొచ్చు అంటే కొంతమంది అంటుంటే నేను విన్నా. ఎంఆర్పి తయారు చేసిన వాళ్ళు ఏమని వేసుకుంటారు సార్? సార్ ఎంఆర్పికి ప్రభుత్వంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో అట్లనే ఎంఆర్పికి కూడా ఒక వ్యవస్థ ఉంది గవర్నమెంట్లో. తయారు చేసినంత మాత్రాన, ఒక కంపెనీ ఒక వస్తువుని తయారు చేసినంత మాత్రాన ఎవరు ఎంత పడితే అంత వేసుకోవడానికి లేదు సార్. వాళ్ళు దాని యొక్క ప్రమాణాలన్నీ చూసిన తర్వాత, దాని క్వాలిటీ అంతా చూసిన తర్వాత, దాని క్వాంటిటీ చూసిన తర్వాత వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే దాన్ని తగ్గించండి లేదా పెంచండి అని చెప్తారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పి వ్యవస్థ ఉందో అట్లా ఎంఆర్పి మీద మనకు కూడా 5 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అయితే ఈ ఐడి చేసుకోవడానికి చెప్పినాం కదా సార్, మన ఫోటో ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్, పాన్ కార్డ్, నామినీ డీటెయిల్స్ ఇచ్చేసి మనకు మెయిల్ ఐడి ఇచ్చేసి ఐడి క్రియేట్ చేసుకోవడం, 2,000 రూపాయల సామాన్ కొనుక్కోవడం, ఐడి యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత మన వస్తువులు కొనుక్కోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి.
అంటే ఈ ఆర్సిఎం యొక్క ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన కల్తీ లేని స్వదేశీ వస్తువులను మనం ప్రమోట్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఉంది. ఆర్సిఎం యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన కల్తీ లేని స్వదేశీ ఉత్పత్తులు భారతీయులు వాడుకోవాలన్నది ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దానికి తెలుసు, మీరు ఈ మధ్య బాగా చూస్తుంటే దాన్ని ప్రమోట్ చేస్తుంటారు పెద్దలు. అయితే ఇక్కడ ఏంటంటే స్వచ్ఛమైన కల్తీ లేని, బయట అంటే ఒక వస్తువు తయారై మీరు మార్కెట్లో చూస్తున్నారు, వస్తువు తయారై ఈ ట్రెడిషనల్ మార్కెట్లో చేతులు మారి రావడం వల్ల వస్తువు ధర మాత్రమే పెరగడం మాత్రం కాకుండా కల్తీ అవ్వడానికి అవకాశం ఉంది. అది మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం, ఎన్నో స్టేట్మెంట్లు చూస్తున్నాం. మా గంగయ్య సార్ పెట్టిండు, చాలా సంతోషం అనిపించింది. కల్తీ దందా కామారెడ్డిలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పెట్టింది. అయితే ఏంటంటే ఎక్కడ చూసినా హైదరాబాద్ లో చాలా ఏరియాల్లో మనం కల్తీ పట్టుకున్నటువంటి చూసినాం. మనం కల్తీ నూనె కావచ్చు, కల్తీ టీ పౌడర్ కావచ్చు. కారణం ఏంటంటే వస్తువు తయారైనటువంటి వస్తువు డైరెక్ట్ నేరుగా కస్టమర్ దగ్గర రావడం లేదు, వినియోగదారుల దగ్గరికి రావడం లేదు. ఎక్కడికి వస్తుంది అంటే చేతులు మారుతూ నలుగురు దగ్గరికి, 6 దగ్గర నుంచి, అంటే అదే మనం ఏజెంట్, హోల్సేలర్, రిటైలర్, ఇట్లా చేతులు మారుతూ రావడం వల్ల కల్తీ అవ్వడానికి అవకాశం ఉంది, డూప్లికేట్ కావడానికి అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఆ సమస్య లేదు. కంపెనీలో తయారవుతుంది, దాని రీసెర్చ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేదంతా కంపెనీ, దానికి ఒక ఈ ఆర్సిఎంలో దానికి ఒక వింగ్ ఉంది, ఒక భాగం ఉంది. వాళ్ళని ఏమంటున్నామంటే కోర్ కమిటీ మెంబర్స్ అంటున్నాము. వాళ్ళందరూ అవన్నీ చూసుకుంటుంది. ఆ పటిష్టమైన వ్యవస్థ ఈ ఆర్సిఎంకి ఉంది. అంటే ఈ క్వాలిటీ చూసుకోవడానికి, ఈ క్వాంటిటీ చూసుకోవడానికి, అన్ని ప్రమాణాలు పాటించడానికి. అయితే విషయం ఏంటంటే సార్, ఇక్కడ కల్తీ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కంపెనీ తయారు చేస్తుంది. ఈ ఆర్సిఎం ఉత్పత్తులన్నీ కూడా 60 to 80% ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్సిఎం తయారు చేస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఈ ఆర్సిఎం ఉత్పత్తులు తయారీ కంపెనీలు ఉన్నాయి. అదే టైంలో మనకేంటంటే డిపోకు, గోడౌన్స్కి వస్తున్నాయి, అక్కడ నుంచి ఆర్సిఎం పికప్ సెంటర్కి వస్తున్నాయి, అక్కడ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇంకా ఈ యొక్క మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా మనం తీసుకుంటున్నాం అన్నప్పుడు డూప్లికేట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది స్వచ్ఛమైన, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఆయిల్ వచ్చేసి మనకు హెల్త్ గార్డ్ ఆయిల్ అని చెప్పేసి ఒక ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ యొక్క మనకేంటంటే టొకోటొరాయిల్, టొకోఫెరాయిల్ అండ్ ఒరిజినల్ అనేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఉన్నటువంటి ఆయిల్, ప్లస్ ఎఫ్ గ్రేడ్ ఉన్నటువంటి ఆయిల్. ఈ ఆయిల్ వాడడం వల్ల 21 డిసీజెస్కి ఇది పనిచేస్తుంది. కనుక ఈ ఆయిల్ వాడాల్సిందే బిల్కుల్. అంటే ఎక్కువ మట్టుకు హార్ట్ డిసీజెస్ తోటి 25 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు ఈ మధ్య హార్ట్ డిసీజెస్ తోటి, హార్ట్ అటాక్ తోటి చనిపోవడం మనం చూస్తా ఉన్నాం. ప్లేయర్స్ జిమ్లలో అక్కడిక్కడ వాళ్ళు ఫిట్నెస్ సెంటర్లలో హార్ట్ అటాక్ చనిపోవడం మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో మనము ఒక షటిల్ ఆడుతూ ఉంటే హైదరాబాద్లో చూసినాం, ఆయన స్ట్రోక్ తోటి చనిపోయాడు, హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆయిల్. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, టైం అవుతుంది నాకు ఇచ్చిన టైము. కనుక ఈ షాప్ మార్చుకోవడం వల్ల సార్ మనకేంటంటే కల్తీ లేని స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి వస్తువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. అదే టైంలో 5 to 20% డిస్కౌంట్ ఉంది. ఇది 2 to 22% కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒరిజినల్ బిల్ ఉంది. 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంది. ఇది చెప్పి నేను ముగిస్తాను సార్. ఈ 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొరింగా సోప్స్ లేకపోతే ఏవైనా బట్టల సోప్స్ ఒక 3 తీసుకున్నాం అనుకోండి, ఒకటి ఇప్పినాం, మనం వాడుకున్నాం, ఏంది 30 days గ్యారెంటీ అనేది వాడుకున్నాం, నాకు నచ్చకపోతే తీసుకున్న డేట్ నుంచి 30 రోజుల్లో అది తిరిగి మనం వాపస్ చేయడానికి అవకాశం ఉంది. కంపెనీ నీ అమౌంట్ నీకు రిటర్న్ చేస్తుంది, లేదంటే వేరే ఒక వస్తువులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ట్రెడిషనల్ మార్కెట్లో ఇది ఉందా అని చూస్తే ఇది లేదు సార్. సాంప్రదాయబద్ధమైన వ్యాపారంలో తిరిగి వస్తువు వాపసు చేస్తే మీకు డబ్బులు ఇస్తా అన్నది ఆయన కిందికి మీద చూస్తాడు, 1-2 సార్లు తీసుకోనని అంటాడు, ఎంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అదంతా లేకుండా 30 days, అంటే దీంట్లోనే మనం చూస్తున్న 30 రోజుల్లో 3 రోజులు కాదు సార్, 30 రోజుల్లో నువ్వు ఎప్పుడైనా తీసుకున్న డేట్ నుంచి నీ ప్రోడక్ట్ ఇప్పి వాడింది కాక ఇప్పని ఏవైతే ఉన్నాయో వాడింది ఏదైతే తెచ్చి ఇవ్వండి, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి. చెప్పకనే చెప్తుంది ఆర్సిఎం కంపెనీ. ఈ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, దాని దమ్ము అది ఎంత ఉందో
చెప్పకనే చెప్తుండ్రు, మా క్వాలిటీలో మేము ఇది కాకపోతే మీరు కాకపోతే ఇంకోటి వాడతారు అని చెప్తుండ్రు. చెప్పకనే మనం ఒక మెసేజ్ దాని నుంచి పొందుతున్నాం. అంటే 30 డేస్లో మళ్ళీ ప్రోడక్ట్ నచ్చకపోతే తీసుకోవచ్చు, మనీ రిటర్న్ తీసుకోవచ్చు. అదే టైంలో మనకి ఇంకేంటంటే మేజర్గా ఈ యొక్క 2 సార్లు సంవత్సరానికి ఫ్రీ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 100 పీవీ నుంచి 1500 పీవీ ఏదైతే మనం చేస్తామో దాని మీద మనకు 6 నెలల్లో సంవత్సరానికి 2 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్లానంటే ఫ్రీ ప్రోడక్ట్ ఎంఆర్పి బేసిస్ మీద కాదు సార్, పీవీ బేస్ మీద. అంటే మనకు 3 రకాల ప్రైజ్లు ఉన్నాయి మనకు ఆర్సీఎంలో. ఎంఆర్పి, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, సేలింగ్ ప్రైస్, ఆ తర్వాత పీవీ, పర్చేజ్ వాల్యూ. ఎంఆర్పి అనేది కంపెనీ ఇస్తుంది. సేలింగ్ ప్రైస్ అసోసియేట్ బయ్యర్ ఐడి ఎవరైతే చేసుకున్నారో వాళ్లకు సేలింగ్ ప్రైస్ అంటే 5 to 20% తగ్గించి ఇస్తున్నాను అన్నాను కదా. ఎంఆర్పి కాకుండా ఇది 68 ఉంది, మొరింగా 52 రూపీస్కి వస్తుంది. అదే టైంలో దీని సాల్ట్ మీద కూడా దీని ఎంఆర్పి కూడా వేరుంటుంది. 24 రూపీస్ ఎంఆర్పి ఉంది, మనకు 20 రూపీస్కి వస్తుంది. అట్లా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంఆర్పి మీద 5 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అదే టైంలో మనకు పీవీ యాడ్ అవుతుంది, పర్చేజ్ వాల్యూమ్ అంటూ మన ఐడికి యాడ్ అవుతుంది. ఈ పర్చేజ్ వాల్యూమ్ మనం 100 నుంచి 1500 పీవీ మెయింటైన్ చేస్తే అంటే 1500 పీవీ మనకు రావాలి అని అంటే 2500 నుంచి 3000 ఆ ప్రోడక్ట్ వరకు మనం కొనుక్కోగలిగితే ఆర్సీఎం నుంచి ప్రతి ఇంటి సగటు మనిషికి సార్ మినిమం 3 నుంచి 4000 5000 ప్రోడక్ట్ ఖచ్చితంగా అవుతుంది సార్. నలుగురున్నా అవుతుంది, ముగ్గురున్నా ఇంచుమించు 2500-3000 ఈజీగా అవుతుంది. అది తీసుకోవడం వల్ల అంటే మన ప్రోడక్ట్స్ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఈటబుల్స్ తినబండారాలు తినడానికి కిచెన్ వేర్ ఏదైతే ఉందో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనకు న్యూట్రీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, న్యూట్రీ చార్జ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. దాని మీద మనకు హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ప్రోడక్ట్స్ మీద మనకు పీవీ ఎక్కువ ఉంటుంది. 2500 నుంచి మనం తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి 3000 వరకు మనం ఎంఆర్పి తీసుకోగలిగితే 1500 పర్చేజ్ వాల్యూ వస్తుంది. కన్సిస్టెన్సీగా ప్రతి నెల మనము ఈ యొక్క ప్రోడక్ట్ను మెయింటైన్ చేస్తే తీసుకుంటే వాడుకుంటే మనకేమొస్తుందనంటే 1500 పీవీ మెయింటైన్ చేస్తే 6 నెలలు కొనుక్కుంటే మనకు 7వ నెల వదిలిపెట్టి 8వ నెల మనకు 1500 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది కంపెనీ ఇస్తుంది. సార్ మీరు ఆలోచన చేయండి, దీంట్లో ఈ ఏదైతే మనం చూస్తున్నామో స్క్రీన్ షేర్ అయిందో ఈ యొక్క కార్డు పైన ఏది కూడా సాంప్రదాయబద్ధమైన వ్యాపారం లేదు. ఎంఆర్పి మీద తక్కువ అంటూ లేదు పర్సెంటేజ్. 2 to 22% కమిషన్ ఆన్ పీవీ అనేది లేదు. ఒరిజినల్ బిల్లు మన పేరు పైన బిల్ అనేది లేదు. 30 డేస్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ అనేది లేదు. సంవత్సరానికి 2 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ అనేది లేదు. ఇక్కడ ఆర్సీఎం ఇస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ ఎంత పీవీ కొంటే అంత ఇస్తుంది. 1500 పీవీ మనం మెయింటైన్ చేస్తే 8 నెలలు ఇస్తుంది. సార్ 6 నెలలు మెయింటైన్ చేస్తే మరి 7వ నెల వేయాలి కదా, 8 నెలలు ఎందుకు ఇస్తుంది అని అంటే 30 డేస్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ అనేది ఏదైతే పెట్టిందో కంపెనీ, 6వ నెల కొన్న ప్రోడక్ట్ 7వ నెల మనకు వాపస్ ఇవ్వడానికి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది. కంపెనీ 7వ నెల మనకి ఇచ్చి కూర్చుంటే 7వ నెల మనం మంత్ ఎండింగ్ వరకు వాపస్ ఇస్తే అది నష్టాల్లోకి వెళ్తుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని 7వ నెల ఆపి అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 8 నెలల ఫ్రీ ప్రోడక్ట్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది ఆర్సీఎం సార్. ఈ ఆర్సీఎం అనేది ఇందాక చెప్పినాను, ఇది ఒక అభియాన్, ఇది ఒక ప్రచారం. ఇది ప్రతి ఇంటికి వెళ్ళాలనేది కంపెనీ యొక్క లక్ష్యము. ఎందుకు? ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఈ వస్తువులు వాడుకున్న ప్రతి ఇంటి కుటుంబకులకు అందరికీ ఏం రావాలంటే ఆరోగ్యం రావాలా. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం రావాలనేది కంపెనీ యొక్క మిషన్ సార్, ఉద్దేశం. మిషన్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఉద్దేశం, ఒక లక్ష్యం. ఆ లక్ష్య సాధన కొరకు అంటే గ్యాదర్ అయినటువంటి అంటే సమకూర్చబడినటువంటి గుంపే, ఈ సమూహమే ఈ 36 మంది కావచ్చు, 30 లక్షల మంది కావచ్చు, ఇంకా అంటే 3 కోట్ల మంది కావచ్చు. అంటే ఒక సమూహం ఏంటంటే ఒక గురితో పనిచేస్తున్నటువంటి ఈ అభియాన్లో మనం ఉన్నాం సార్. ఏందా గురి అని అంటే ముఖ్యంగా ఈ ఆర్సీఎం ప్రోడక్ట్లు వాడుకునే వాళ్లకు ఆర్సీఎం పనిచేసేదే 3 దశల్లో పనిచేస్తుంది. మొదటిది ఏంటంటే హెల్త్, ఆరోగ్యము.
ఆరోగ్యము ఆరోగ్యం. రెండవది ఇండిపెండెన్సీ, స్వావలంబన, ఆర్థిక స్వావలంబన. అంటే సార్ ఎంఆర్పి మీద మనకు 5 to 20% కన్సెషన్ ఇస్తుంది అని అంటే, డిస్కౌంట్ ఇస్తుంది అని అంటే ఒక పొదుపులోనికి వెళ్తున్నట్టే మనం. ఆ పొదుపు అనేది మాకేదన్నా సార్ బాగా చెప్తారు. ఒక్క సోప్ మీద నేనైతే ఫస్ట్ టైం నేను మెదక్లో విన్నప్పుడు ఒక బట్టల సోప్ మీద జీవితకాలం మనం ఎంత సేవ్ చేయొచ్చు అనేది చెప్పిండు క్యాల్కులేషన్. నిజంగా కళ్ళు తిరుగుతాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మనకు సేవింగ్ అనేది ఉంది సార్. సో దాని కొరకు స్వావలంబన, ఆర్థిక స్వావలంబన కొద్దిపాటి పొందడానికి అవకాశం ఉంది. అదే టైంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా స్వశక్తీకరణ మీద ఇది పనిచేస్తుంది. ఆరోగ్యము, ఆర్థిక స్వావలంబన, మహిళా స్వశక్తీకరణ, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ 3 విషయాల్లో ఆర్సిఎం అనేది ఒక ఉద్దేశం కలిగి ఒక గురితో పనిచేస్తుంది. ఈ అభియాన్లో, ఈ ప్రచారంలో ఒక ప్రచారకర్తగా నేను ఉండడం ఇది భాగ్యంగా భావిస్తున్నా. నన్ను దీంట్లో పాలి భాగస్తుని చేసిన ప్రభాకర్ సార్కి, చంద్రకాంత్ సార్కి, మళ్ళా మన కేదార్నాథ్ సార్కి, మళ్ళీ ముస్తారి సార్కి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక మంచి అంటే భవిష్యత్తు భారతీయుల యొక్క ఈ మిషన్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే ఈ యొక్క ఆర్సిఎం యొక్క ప్రధాన ఉద్దేశం సార్. అంటే ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఇవ్వడం. అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు కంపెనీ ప్రొఫైల్, ఆ తర్వాత కంపెనీ ప్రోడక్ట్ క్వాలిటీ, ఆ తర్వాత బిజినెస్ ప్లాన్, దీంట్లో కమర్షియల్ ప్లాన్ కూడా ఉంది. అంటే ఆర్సిఎంలో డబ్బు లేదు. ఆర్సిఎంలో అంటే ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవరి దృష్టి క్లియర్ అవుతుందో, ఎవరి విజన్ క్లియర్ అవుతుందో వాళ్ళు మిషన్లోకి వస్తారు. ఎవరు మిషన్లోకి వస్తారో వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. అయితే ఏంటంటే డబ్బు సంపాదించడం ఏంటి అంటే మనం ఒక కొటేషన్ పెడతా ఉంటాం అప్పుడు, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. అంటే నేర్చుకోవడమే సంపాదన. నేర్చుకోవడానికి మించినటువంటి సంపద ఇంకొకటి లేదు సార్. అంటే జ్ఞానానికి మించినటువంటి సంపద ఇంకొకటి లేదు. ఈ ఆర్సిఎంలో కేవలము అంటే డబ్బే కాదు సార్, ఎన్నో విలువలు ఉన్నాయి. ఆ విలువల కొరకు ఈ ఆర్సిఎంలోకి రావాలా. ఆ ఎథిక్స్ అంటున్నాం కదా, ఆ విలువలు ఎంతో మంచి విలువలతో కూడినటువంటి ఆర్సిఎం కంపెనీ. మన టీసీ సార్కి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ప్రభాకర్ సార్కి, అందరికీ నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సమయం ఎక్కువ తీసుకున్నా, ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ 38 మెంబర్స్ ఉన్నారు. అందరికీ చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూ చివరికి తీసుకుందాం. ఒకసారి ముస్తరి సార్ మీరు చెప్తే నెక్స్ట్ సార్ ఇన్వైట్ చేస్తారు. సాయి ప్రసాద్ సార్. ముస్తరి సార్, ఓవర్ టు ముస్తరి సార్. అందరికి 38 మెంబర్స్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రవి సార్ మాకు ఒక మాట నచ్చింది సార్. మిషన్ గురించి చెప్పండి సార్. మిషన్ ఒకటి, గురి మూడు ఉన్నాయి సార్. హెల్త్, ఇండిపెండెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది మన 3 గురీలు ఉన్నాయి. మనం అందరూ కలిసి పని చేస్తామంటే మిషన్ మీద మాట్లాడారు సార్. దిస్ ఇస్ వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మేము కూడా అందరు కలిసి అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలంటే ఒక పెద్ద మిషన్ మన అందరూ కలుస్తున్నాం సార్. మాకు తెలుగు మాటలు కొద్దిగా మంచిగా రావు కానీ నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, ఓవర్ టు సార్. నెక్స్ట్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రసాద్ ను వెల్కమ్ చేయడానికి కేదార్నాథ్ సార్ ఇన్వైట్ చేస్తున్నా. కేదార్నాథ్ సార్ ఒకసారి ఇంట్రో ఇవ్వండి సార్. సార్ నేను ట్రాఫిక్ లో ఉన్నాను, మీరు సాయి సార్ నేను ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మన రాయల్టీ అచీవర్ మన జగదీష్ సార్, సార్ యొక్క కొడుకు, కుమారుడు శివ సాయి ప్రసాద్, నెక్స్ట్ జనరేషన్ అన్నమాట, నెక్స్ట్ జనరేషన్ అబ్బాయి. సార్ మనకు గామా గురించి చెప్పడానికి వచ్చారు. సార్ కొద్దిగా ఇంట్రో ఇస్తారా సార్? కొడుకు తండ్రి ఇంట్రో ఇవ్వాలి. జగదీష్ సార్. మీరు ఇవ్వండి సార్. సో శివసాయి ప్రసాద్ ఇవ్వండి, నాకు కాదు.
ఇచ్చేసిన సార్ ఫస్ట్ ఆల్రెడీ మీకు శివ నాకు ఓకే ఒక్క నిమిషం. ఎస్ వచ్చింది సార్. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్ అంటేనే మనకు ఆర్సీఎంలో ఫస్ట్ టైం వర్డ్ వేయడమే కొత్తగా ఉంది. సో మన రాయల్టీ అచీవర్స్ జగదీష్ సార్ యొక్క కొడుకు కుమారుడు అయినటువంటి శివసాయి ప్రసాద్ రీసెంట్గా మన ఆయుర్వేదిక్లో సీట్ సాధించాడు. గామా మీద స్పెషల్గా తాను పనిచేస్తున్నారు. అట్లనే ఒక మంచి న్యూట్రిషనిస్ట్ సారు. సో సార్ని మన అందరి చప్పట ద్వారా వెల్కమ్ చేద్దాం. సార్ వెల్కమ్ సార్. సాయి ప్రసాద్ సార్ వెల్కమ్, ఓవర్ టు యూ. ప్రసాద్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. అందరు క్లాప్స్ తోని, డిజిటల్ క్లాప్స్ తోని వెల్కమ్ చేయాలి. రెస్పాన్స్ అన్మ్యూట్ కావట్లేదు సార్, అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ అయిపోయింది. షేర్ ఆప్షన్ షేర్లో క్లిక్ చేసి షేర్ వస్తుంది సార్. పోస్ట్ ఇచ్చిన షేర్ వస్తుంది. ఫోటోస్ డాక్యుమెంట్ షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. ఓకే. షేర్లోకి వెళ్ళాం సార్. ఆ షేర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని అది ఓపెన్ చేయండి. షేర్ అండి, షేర్ స్క్రీన్లోకి వెళ్ళి స్క్రీన్ వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి డైరెక్ట్. వాట్సాప్ డిస్ప్లే ఓవర్ ద యాప్స్ అంతా లేదంటే నా దాంట్లో డౌన్లోడ్ చేయండి. చూస్తున్నా సార్. ఒక్క నిమిషం నేను ట్రై చేస్తా. ఉంటే షేర్ చేయండి సార్. ఒక్క నిమిషం. మీరు షేర్ స్క్రీన్ అన్న తర్వాత ఆ స్క్రీన్ షేర్ లోకి వెళ్ళి క్లిక్ చేసినాక ఓకే నేను చేయాలి. సరే నేను చేయాలి, లేకపోతే నాకు వచ్చింది సార్, నాకు వచ్చింది చేయాలా? అది వేరే చేసిందండి. అదేనా సార్ నాకు షేర్ చేసిందేనా? అదేనా కాదు సార్, ఇంకోటి ఉంది. చూపిస్తా ఒకసారి చూడండి. అది అదే కొద్దిగా ఇంకోటి సార్. ఏమైనా చేంజెస్ చేసారా దాంట్లో? కొద్దిగా చేంజెస్ చేసిన. అది పెట్టండి సార్, పొద్దున్న పెట్టండి. సార్ ఫుల్ స్క్రీన్ రాదా? ఫుల్ స్క్రీన్ చేస్తే స్టక్ అవుతుంది సార్, అందు నుంచి. డాక్టర్ నో ప్రాబ్లం. జూమ్ తక్కువైందా? ఓకేనా సార్? కంటిన్యూ సాయి సార్. ఓకే సార్, ఫస్ట్ ఒకసారి పరిచయం చేసుకోండి మీ గురించి. స్టాప్. నా పేరు శివసాయి. నాది రీసెంట్ గా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే, ఇంకా నీట్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పటి వరకు కానీ గామా ఒరిజినల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, మీకు అందరికి చెప్తామని వచ్చాను మీటింగ్ లోకి. స్క్రీన్ కనిపిస్తుందా సార్ అందరికి? కనబడుతుంది సార్. క్లియర్ సార్, క్లియర్ ఉంది సార్. కనబడుతుంది సార్. ఓకే సార్, క్లియర్, పర్ఫెక్ట్. ఓకే సాయి ప్రసాద్ సార్ కంటిన్యూ. మీకు అక్కడ స్క్రీన్ లో కనపడుతున్న వాళ్ళందరూ ఇండియాస్ టాప్ మోస్ట్ డాక్టర్స్. వీళ్ళందరూ కూడా గామా ఒరిజినల్ అనే ప్రొడక్ట్ పైన కామెంట్స్ చేశారు. గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని వాళ్ళు చెప్పారు.
కొంచెం కిందికి వస్తారా సార్? ఆహా. నేను గామాజినోల్ గురించి ఒక బెనిఫిట్స్ చెప్తాను. రెడ్యూసింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెడ్యూస్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. కిందికండి. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు. ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ యొక్క రిస్క్ ని తగ్గిస్తుంది. ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. ఇంకా కిందికి రండి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటే గామాజినోల్ ప్రొడక్ట్ కి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మన బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ లో ఫ్రీ రాడికల్స్ అనేవి మన సెల్స్ ని టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఆపుతుంది. ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ యాంగియోజెనసిస్ అంటే నూతన రక్తనాళ ఉత్పత్తి లేదా రక్తనాళ పెరుగుదల. అంటే ట్యూమర్స్ పెరగడానికి దానికి కొన్ని బ్లడ్ వెజల్స్ కావాలి. బ్లడ్ వెజల్స్ ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది, అంటే ఆపేస్తుంది. దానికి కావాల్సిన బ్లడ్ వెజల్స్ ని తీసుకొని ట్యూమర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ గామాజినోల్ అనేది ఏం చేస్తుంది అంటే దాన్ని తగ్గిస్తూ వస్తుంది. ప్రివెంట్స్ ద క్యాన్సర్. మీకు ఒక కొటేషన్ తెలిసే ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది గామాజినోల్ అనేది. క్యాన్సర్ రాకుండా కొద్ది వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు ఒకవేళ పెడిగ్రీ అనాలిసిస్ చేసుకుంటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని వాళ్ళు చూసి చెప్తారు సెంటర్స్లలో. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మేనేజింగ్ డయాబెటీస్ ని మేనేజ్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఇన్సులిన్ అనేది తెలిసే ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కి బాగా తెలిసే ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది గామాజినోల్ అనేది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే దీంట్లో 3 ఉంటాయి. హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఇది 50 mgకి పైన ఉండాలి. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇది 100 mg కింద ఉండాలి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇది 150 mg కింద ఉండాలి. టోటల్ కొలెస్ట్రాల్ అనేది మనకు 200 mg ఉండాలి. ఇది మనకు ల్యాబ్స్లలో సెంటర్స్లలో చేస్తారు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని. మీకు ఏదైనా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మాకు అనుకుంటే మీరు అక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించేవి, కానీ గామాజినోల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ గామాజినోల్ అనేది కనెక్ అండ్ సుచియో అనే 2 సైంటిస్టులు, వీళ్ళు జపాన్ కి సంబంధించిన సైంటిస్టులు, వీళ్ళు కనుక్కున్నారు. ఎప్పుడంటే 1954లో వీళ్ళు కనుక్కున్నారు. 2 సైంటిస్ట్, కనెక్ అండ్ సుచియో అనేవాళ్ళు. ఒరైజనాల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే రైస్ యొక్క బొటానికల్ నేమ్, అన్ని ప్లాంట్స్ కి బొటానికల్ నేమ్స్ ఉంటాయి. ఒరైజనాల్ రైస్ యొక్క బొటానికల్ నేమ్ ఒరైజా సటైవా. ఆ ఒరైజా సటైవా అనే నేమ్ నుంచి మనకు గామా ఒరైజనాల్ అనే పేరు వచ్చింది. ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. జపాన్ లో 1954లో మెడిసిన్ లాగా అప్రూవ్డ్ అయింది. 1986లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేసే మెడిసిన్ లాగా అప్రూవ్డ్ అయింది. యుఎస్ ఎఫ్డిఏ ఇది ఫేమస్. ఇది యుఎస్ ఎఫ్డిఏ అంటే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఫేమస్ వెబ్సైట్. ఇది ఫేమస్ సంస్థ. చాలా ఫేమస్ వెబ్సైట్ ఇది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి మీరు. ఈ వెబ్సైట్ లో ఏముందంటే గామాజినోల్ ఒక మంచి మెడిసిన్ లాగా, కొలెస్ట్రాల్ ని తగ్గించే మెడిసిన్ లాగా అప్రూవ్ చేశారు. వించెస్టర్ అనే పెద్ద హాస్పిటల్ ఉంటుంది యుఎస్ లో. వించెస్టర్ అనే పెద్ద అట్లాంటి హాస్పిటల్స్ లలో గామాజినోల్ పైన ట్రయల్స్ నడుస్తున్నాయి. మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఫేమస్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒక దాని పేరు చెప్తాను నేను, స్టాటిన్ అని. కానీ దీనికి లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. డయాబెటీస్ వస్తుంది దీనివల్ల, మజిల్ పెయిన్ వస్తుంది, మెమొరీ లాస్ వస్తుంది, ఇలాంటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
స్టాటిన్ లాంటి టాబ్లెట్స్ కి ఇంకా చాలా ఉన్నాయి. దీంతో సమానంగా మన గామా ఒరిజినల్ కూడా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ స్టాటిన్ అనే ప్రోడక్ట్ ఒక టాబ్లెట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ కి యుఎస్ FDA వార్నింగ్ ఇచ్చింది. ఈ మెడిసిన్ యూజ్ చేస్తే, టాబ్లెట్ యూజ్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని యుఎస్ FDA వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీ గురించి చెప్తాను, హెల్త్ గార్డ్ కంపెనీ అని. ఇది RCM తో టైఅప్ అయిన కంపెనీ. దీనికి 4 time నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నర్, world's largest producer of rice bran oil, India's highest exposure of rice bran oil. హెల్త్ గార్డ్ కంపెనీకి చాలా అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ లోనే ఇంకా ICMR NIN అనే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి మన ఇండియాలో. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, దే స్టేటెడ్ దట్ గామా ఒరిజినల్ డిక్రీజెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇట్లాంటి పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్సే చెప్పాయి గామా ఒరిజినల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని. దాని తర్వాత హెల్త్ గార్డ్ కంపెనీ మన యొక్క హెల్త్ గార్డ్ గామా ఒరిజినల్ ప్రోడక్ట్ శాంపుల్ ని వాళ్ళ కంపెనీకి పంపించారు, జపాన్ కి పంపించారు శాంపుల్ ని టెస్ట్ చేయడానికి. వాళ్ళు ఏం చెప్పారంటే దీని ప్యూరిటీ వచ్చేసి 103.77 అంటే 100% కన్నా ఎక్కువ. కానీ మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికైనా చెప్పే ముందు మీరు ఒకసారి యూజ్ చేయండి. మీరు యూజ్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని వాళ్ళకి ఇవ్వండి తప్ప మీరు యూజ్ చేయకుండా వాళ్ళకి అని అట్లా చెప్పకండి. అంతే. థ్యాంక్ యూ. జై RCM. దాని తర్వాత ఇక్కడ కంపారిజన్స్ ఉన్నాయి చూడండి. గామా ఒరిజినల్ స్టాటిన్ అని ఉంది, దాని పక్కకి సిమిలర్ టు స్టాటిన్స్ అండ్ ఫైబ్రేట్స్, అని ఉంది గామా ఒరిజినల్ కి. దాని తర్వాత ఎవిడెన్స్ బేసెస్ ఉన్నాయి చూడండి అక్కడ. దాని తర్వాత సేఫ్టీ ప్రొఫైల్, ఫీవర్ సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్టర్. గామా ఒరిజినల్ పక్కకి ఫీవర్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంది. అదే స్టాటిన్ అనే దాని సేఫ్టీ ప్రొఫైల్ కి మజిల్ లివర్ ఎఫెక్ట్స్ అని ఉంది. అండ్ ఇది నేను సొంతంగా క్రియేట్ చేసింది కాదు, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలిసే ఉంటుంది. దానికి నేను అడిగి ఇది సమరీ టేబుల్ అని చేపించుకున్నాను. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచే తీసుకుంది. దానికి అన్ని అడిగి నేను మీకు ఇదంతా చెప్పాను. దీంట్లో ఏది కూడా ఫేక్ అనేది లేదు, అంతా 100% ట్రూతే చెప్పాను. ఇలా చెప్పాలని నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి మరీ మీకు చెప్పాను. మీకు ఫస్ట్ లో వచ్చాయి కొన్ని ఫొటోస్. వాళ్ళందరూ ఇండియాస్ టాప్ మోస్ట్ డాక్టర్స్. వాళ్ళందరూ చెప్పారు గామా ఒరిజినల్ అనేది ఒక సేఫ్ ప్రొడక్ట్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి. ఇక్కడ కనిపిస్తున్నారా వీళ్ళందరూ ఇండియాస్ టాప్ మోస్ట్ డాక్టర్స్. నేను చెప్పట్లేదు, టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచే తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇండియాలో 3 out of 8 ఇండియన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హై బ్లడ్ ప్రెషర్. ప్రతి 8 మందిలో 3 హై బ్లడ్ ప్రెషర్ వల్ల సఫర్ అవుతున్నారు. ఇది చాలా పెద్ద సైలెంట్ కిల్లర్ లాగా మారిపోతుంది. ఇంకా మీకు కరోనా టైంలో మీరు కొన్ని వ్యాక్సిన్స్ తీసుకునే ఉంటారు. ఆ వ్యాక్సిన్స్ అనేది ప్రభావం చూపిస్తూ వస్తుంది. డే బై డే చాలా మంది హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు. మీరు గామా ఒరిజినల్ యూజ్ చేసి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, దాన్ని
మీరు ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పాను. ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అనేది మీరు 1 మంత్ వేసుకుంటేనో 15 డేస్ వేసుకుంటేనో రాదు. దాన్ని లాంగ్ పీరియడ్గా మనం ట్రై చేయాలి. లాంగ్ టైం మన వరకు మనం తీసుకుంటే మనకు కొన్ని మనకు కనిపిస్తాయి, మనమే కనిపిస్తాయి బెనిఫిట్స్ ఏంది మన లోపటి నుంచి మనకు అర్థమవుతుంది. ఓకేనా సార్? థ్యాంక్స్. ఓకే.